హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జిప్మార్లో బీఎస్సీ నర్సింగ్ కోర్సులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. పుదుచ్చేరిలోని జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ జిప్మార్లో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించి అర్హతలు, ఆన్లైన్ అప్లికేషన్ విధానం, కావాల్సిన డాక్యుమెంట్స్, పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ యొక్క బీఎస్సీ నర్సింగ్ కోర్సులో కోర్సు మరియు సీట్ల వివరాలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి 94 సీట్లు, అలాగే బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సులకు సంబంధించి 87 సీట్లు ఖాళీగా ఉన్నాయి. వీటిలో విభాగాల వారీగా ఒకసారి చూసుకున్నట్లయితే మెడికల్ ల్యాబొరేటరీ సైన్సెస్, అనస్థీషియా టెక్నాలజీ, ఆప్టోమెట్రీ, కార్డియాక్ ల్యాబొరేటరీ టెక్నాలజీ, డయాలసిస్ థెరపీ టెక్నాలజీ, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ, మెడికల్ రేడియాలజీ, ఇమేజింగ్ టెక్నాలజీ, న్యూరో టెక్నాలజీ, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ, పెర్ఫ్యూజన్ టెక్నాలజీ, రేడియోథెరపీ టెక్నాలజీకి సంబంధించి ఈ విభాగాల్లో మొత్తం 4 ఏళ్ల కోర్సుకు సంబంధించి ఖాళీలు అయితే ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి అర్హతలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే కనీసం 50% మార్కులతో ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసి ఉండాలి. వీటికి సంబంధించి సబ్జెక్ట్స్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, బాటనీ మరియు జువాలజీలో ఉత్తీర్ణతో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ 2024లో అర్హత సాధించి ఉండాలి. అలాగే వీరికి సంబంధించి ఏజ్ కనుక చూసుకుంటే డిసెంబర్ 31, 2024 నాటికి 17 సంవత్సరాల వయస్సు పూర్తి చేసి ఉండాలి. గరిష్ట వయోపరిమితి అయితే లేదు. ఇక ఎంపిక విధానం నీట్ యూజీ 2024 స్కోరు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, కౌన్సిలింగ్ తదితరాల ఆధారంగా సీటు కేటాయించడం జరుగుతుంది. ఇక ఈ అడ్మిషన్స్కి సంబంధించి ముఖ్యమైన తేదీలు ఒకసారి చూసుకున్నట్లయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అక్టోబర్ 3వ తేదీన ప్రారంభమైనాయి. ఇక ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి చివరి తేదీ వచ్చేసి ఈ నెల 24. అలాగే వీరి యొక్క అర్హత జాబితా అయితే ఎవరైతే ఎంపికైనారో వారి యొక్క మెరిట్ లిస్ట్ అనేది నవంబర్ 8వ తేదీన రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే కౌన్సిలింగ్ ప్రవేశాల తేదీలు త్వరలో ప్రకటించడం జరుగుతుంది. ఇక క్లాసెస్ విషయానికి వస్తే అర్హత గల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే సీట్ వచ్చిందో వారికి సంబంధించి తరగతులు నవంబర్ 25వ తేదీ నుండి ప్రారంభమవుతాయి. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు కావాల్సిన డాక్యుమెంట్స్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే మీ యొక్క ఫోటోగ్రాఫు, సిగ్నేచర్, అలాగే నీట్ యూజీ 2024కు సంబంధించిన స్కోర్ కార్డు, మరియు మీ యొక్క క్యాస్ట్కు సంబంధించి ఓబీసీ వారైతే ఓబీసీ నాన్ క్రిమిలియర్, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూబీడీ అండ్ పుదుచ్చేరి యూటీ డామిసైల్ సర్టిఫికేట్స్కి సంబంధించి ఎవరైతే వారి సంబంధించిన సర్టిఫికేట్లు అయితే దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చేసేటప్పుడు ఈ సర్టిఫికేట్లని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో ముందే రెడీ పెట్టుకోవాలి. అలాగే అడ్మిషన్కి సంబంధించి అడ్మిషన్ పొందిన తర్వాత కావాల్సిన సర్టిఫికేట్లు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే మీ యొక్క ఆధార్ కార్డు, అలాగే నీట్కి సంబంధించి అడ్మిట్ కార్డు, అలాగే ఎన్టీఏకి సంబంధించిన ర్యాంక్ కార్డు, జీప్మేర్ అప్లికేషన్ ఫాము అంటే ప్రస్తుతం అప్లై చేసిన అప్లికేషన్ ఫాము, అలాగే మీ యొక్క ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ 10th మెమో, ఇంటర్ సెకండ్ ఇయర్కి సంబంధించిన మార్క్స్ మెమో, మీ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేటు, అలాగే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించి నాన్ క్రిమిలియర్, షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్లు, మీ యొక్క టీసీ ఇవైతే రెడీగా ఉంచుకోవాలి. ఈ కోర్సుల్లో అడ్మిషన్ పొందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఫీ స్ట్రక్చర్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే స్క్రీన్లో కనిపిస్తున్న విధంగా మొత్తం 8 విభాగాల వారీగా 11,410 రూపాయలు అయితే చెల్లించవలసి ఉంటుంది. అలాగే సీటు పొందిన విద్యార్థులకి హాస్టల్ అకామిడేషన్ బాయ్స్ అండ్ గర్ల్స్కి సపరేట్గా అవైలబుల్ కూడా ఉన్నది. అలాగే హాస్టల్కి సంబంధించి ఫీ డీటెయిల్స్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ కింద 6,000 రూపాయలు, హాస్టల్ కాషన్ డిపాజిట్ రిఫండబుల్ కింద 5,000 రూపాయలు, హాస్టల్ మెస్ డిపాజిట్ రిఫండబుల్ కింద 3,000 రూపాయలు, రూమ్ రెంట్ కింద మరియు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్తో కలిపి 6,000 రూపాయల చొప్పున మొత్తం 20,000 చెల్లించవలసి ఉంటుంది. అలాగే స్క్రీన్లో కనిపిస్తున్న విధంగా ఛార్జెస్ అయితే ఉన్నాయి. ఒకసారి పూర్తిగా క్లియర్గా చూడండి. సో ఫ్రెండ్స్, ఎవరైతే నీట్ యూజీలో ర్యాంకు సంపాదించున్నారో వారైతే తప్పకుండా ఈ యొక్క కోర్సులకి బీఎస్సీ నర్సింగ్ చేయాలి అనే ఆసక్తి ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా అప్లై చేసుకోండి.
ఈ యొక్క కాలేజీలో సీట్ అనేది వస్తే తప్పకుండా 100% జాబ్ వచ్చే అవకాశం అయితే ఉన్నది. చాలామందికి ఇలాంటి కోర్సు ఉన్నదనే విషయం చాలామందికి తెలియదు. సో ఎవరైతే నీట్ యూజీలో ర్యాంక్ సంపాదించున్నారో వారికి ఇన్ఫర్మేషన్ని షేర్ చేసి, ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేటివ్ వీడియోలు చేయడానికి నేను కూడా ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.